జై గురుదత్త శ్రీ గురుదత్త. తెలుగువారి గళవేల్పుగా గుర్తింపు పొంది వారి గాన గంధర్వ గాత్రంతో యావత్ ప్రపంచానికి అమృతాన్ని పంచిపెట్టిన వ్యక్తి ఆయన. ఆయన గాత్రం అనన్య సాధ్యం, ఆయన భావ ప్రకటన అసాధారణం, ఆయన భాష అతి సుందరం, ఆయన ఉచ్చారణ సుస్పష్టం, ఆయన అనుభూతి చర్విత చరణం. వెరసి మధురానుభూతి కలిగించేటటువంటి మధురాతి మధురం మరియు ఆపాత మధురం. సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిపోయి సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన స్వరం ప్రజల మనస్సులో పదిలమై ఉంటుంది. ఆయన ఎవరో కాదండి, మన అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అదేనండి మన అందరం పిలుచుకునేటటువంటి ఘంటసాల మాస్టర్. ఆ మహానుభావుడు నడయాడింది, సంగీతంలో వనమాలు నేర్చుకున్నది విజయనగరం ఒడిలోనే కావడం ఒక విశేషం. నిజంగా విజయనగరం జిల్లా ప్రజల అదృష్టమనే మనం మాట్లాడుకోవచ్చు. ఆ మహాగాయకుడి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఘంటసాల గారు 1922 సంవత్సరం డిసెంబర్ 4 అంటే సరిగ్గా ఇదే తేదీన గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ రత్నమ్మ దంపతులకు ఘంటసాల గారు జన్మించారు. అయితే వాళ్ళది సనాతన బ్రాహ్మణ కుటుంబం. సూర్యనారాయణ గారు మృదంగం వాయిస్తూ ఆయన భజనలు చేస్తూ ఉండేవారు. ఆయన ఘంటసాల గారిని భుజంపై కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్లేవారు కూడా. ఈయన ఘంటసాల గారు అక్కడ జరుగుతున్నటువంటి భజనలు వింటూ పాటలు పాడుతూ ఆయన కూడా నాట్యం చేసేవాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు. ఘంటసాల గారి నాట్యానికి అక్కడ ఉన్నటువంటి జనం ముగ్ధులై బాలభరతుడు అని ఆ రోజుల్లో ఆయన పిలిచేవారు. ఘంటసాల గారు 11వ ఏట సూర్యనారాయణ గారు మరణించారు. అయితే సూర్యనారాయణ గారి చివరి రోజుల్లో సంగీత గొప్పతనాన్ని ఘంటసాల గారికి వివరించారు. ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని సూర్యనారాయణ గారు అయితే కోరుకున్నారు. ఏదైతే తండ్రి గారు కావాలని కోరుకున్నారో ఆ పట్టుదలే ఘంటసాల మాస్టారులో విపరీతమైన పట్టుదల వచ్చింది. ఆయన మరణంతో ఘంటసాల గారి కుటుంబం పరిరక్షణ రత్తమ్మ గారి తమ్ముడు అంటే రాలి పిచ్చయ్య గారు చూసుకోవడం మొదలుపెట్టారు. సంగీత సాధన సవరించుకుంటూ ఆయన అనేక రకాలైన సంగీత సాధనల వైపు వెళ్ళారు. తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల గారు సంగీత గురుకులాల్లో చేరినా అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు తట్టుకోలేక ఆయన వెనక్కి వచ్చేసేవాడు. అయితే ఎన్నోసార్లు వెళ్ళాడు. ఆయన ఎంతోమంది దగ్గర నుంచి చీత్కారాలు కూడా పొందాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయాడు. ఆ ఓడిపోవటం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని గేలి చేశారు. దాంతో నవ్వులు పాలయ్యాడు ఆయన. అంటే ఎన్నో రకాలైన విమర్శలకు గురయ్యాడు. ఇదేం స్వరము, ఈ స్వరం ఆడపిల్లలాగా ఉంది, ఈ స్వరమే బాగోలేదు అని ఆయన్ని చీత్కరించిన వాళ్ళు ఉన్నారు. అయితే అప్పటి నుండి ఆయనలో ఒక కసి పట్టుదల పెరిగింది. ఎవరైతే నీ స్వరం బాగోలేదు అన్నారో ఆ స్వరంలోనే సాధన చేద్దామని అనుకున్నాడు ఆయన. పట్టుదల విపరీతంగా పెరిగి తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. 2 ఏళ్ల కాలంలో ఒకళ్ళింట్లో బట్టలు ఉతకడంకి వెళ్ళాడు. మరొకళ్ళింట్లో వంట చేయడం నేర్చుకున్నాడు. ఆలస్యమైన తన తప్పు తెలుసుకున్న ఘంటసాల గారు తన దగ్గరున్న 40 రూపాయల విలువగల ఉంగరాన్ని 8 రూపాయలకి అమ్మి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్నటువంటి విజయనగరానికి చేరుకున్నాడు.
విజయనగరం చేరినప్పటికీ వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసివేసి ఉంది. అప్పుడు వేసవి సెలవులు ఉంటాయి, కళాశాల సెలవు ఉంటుందని కూడా ఆయనకి తెలియదు. ఒకటే ఆయన మనస్సులో ఉన్నది, నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి. సంగీతం మా నాన్న కోరుకున్నాడు, సూర్యనారాయణ గారు కోరుకున్నటువంటి సంగీతాన్ని నేను పట్టుకోవాలి అని అనుకున్నాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతి ఇచ్చాడు. సరే, ఘంటసాల గారు అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు ఆయన. ఒకసారి తోటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు తప్పుకు ఘంటసాల గారు బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఏదో చిన్న తప్పు చేయడం వలన, ఫ్రెండ్స్ తప్పు చేయడం వలన ఆ తప్పు ఈయన మీద పడి కళాశాల నుండి ఈయన బహిష్కరించబడ్డాడు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలు కూడా ఈయన్ని వాళ్ళ ఇళ్ళకి రావద్దని తలుపులు వేసేశారు. గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చినటువంటి పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఘంటసాల గారి గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ఘంటసాల గారు తన జీవితంలో ఎన్నోసార్లు ఆయన పెద్ద ఎదుగుదల వచ్చిన తర్వాత కూడా గురువు అంటే సీతారామ శాస్త్రి గారే అని చెప్పుకున్నాడు కూడా ఆయన. శాస్త్రి గారు చాలా పేదవాడు కావడంతో ఘంటసాల వారికి భోజన సదుపాయాలు అయితే కల్పించలేకపోయారు. ఆకలితో ఉన్న ఘంటసాల వారు ఒక సాధువు జోలి కట్టి ఇంటింట అడుక్కోవడం కూడా నేర్పించాడు ఆయన. ఇంటింట అడుక్కున్నాడు కూడా ఆయన. భుజాన జోలు కట్టుకుని వీధి వీధి తిరిగి 2 పూట్లకు సరిపడే అన్నం తెచ్చుకునేవాడు. మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెట్టి చీమలు పడుతుంటే గిన్నె కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేక మేనమావ గారికి ఉత్తరం రాసి అతను పంపిన డబ్బులతో ఒక డబ్బా కొనుక్కుని అందులో అన్నాన్ని భద్రపరుచుకునేవాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల గారి కళాశాలలో చేరాడు. శాస్త్రి గారి శిక్షణలో 4 సంవత్సరాలు కోర్సును 2 సంవత్సరాల్లోనూ పూర్తి చేశాడు. తర్వాత కొన్నాళ్లకు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. సరే, ఇంకా తన సొంత ఊరైనటువంటి చౌటుపల్లికి చేరి అక్కడ ఉత్సవాల్లో, వివాహ మహోత్సవాల్లో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు. అయితే ఆయనకి కొంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఎవరైతే ఆయన గాత్రాన్ని విమర్శించారో, ఆ స్వరం బాగుండదు అన్నారో వాళ్ళ చేతే సెహబాష్ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆ రోజుల్లో. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అబ్బా ఇతను విజయనగరం వెళ్ళి చదువుకుని వచ్చాడు, చక్కగా సంగీత కచేరీలు చేస్తున్నాడని మంచి పేరు వచ్చింది. సరే, ఆ నోట ఈ నోట అందరికీ వెళ్ళే. ఆ ఊరిలో ఉండేటటువంటి జమీందారు గారి అమ్మాయి ఘంటసాల గారి గాత్రం అంటే బాగా ఇష్టపడిపోయింది. అప్పటికి బహుశా ఘంటసాల గారికి 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఘంటసాల గారి గాత్రం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. కానీ ఒక ప్రత్యేకమైన ఇష్టంతో ఆ అమ్మాయి ఘంటసాల గారి గాత్రం అంటే విపరీతంగా ఇష్టపడేది. చివరికి ఆ ఇష్టం ప్రేమకి దారితీసింది, ప్రేమించే స్థాయికి వచ్చేసింది. ఆ అమ్మాయి జమీందారు గారి అమ్మాయి. వీళ్ళకి డబ్బులు లేవు, ఏ రోజు పాట పాడితే ఆ రోజు డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి. అప్పటికి ఘంటసాల గారు పాకలో ఉండేవారు. ఘంటసాల గారికి ఆ అమ్మాయి తనను ప్రేమిస్తోంది, తన మీద ఒక రకమైన ప్రేమను పెంచుకుంటూ ఉందనే విషయం కూడా ఆయనకి తెలియదు. ఆ తెలియనటువంటి పరిస్థితి, వెళ్ళటం, పాట పాడటం, రావటం, వచ్చి పడుకోవటం, మరుసటి రోజు పాటకి ప్రిపేర్ అవ్వటం, ఇలా ఆలోచనలు ఉండేవాడు. కానీ ఆయనకి వేరే ఆలోచన అనేది లేదు. ఒకరోజు ఆ అమ్మాయి ఒంటి నిండా నగలు వేసుకుని ఒక రాత్రి ఘంటసాల గారి యొక్క తలుపు తడితే ఘంటసాల గారు తలుపు తీస్తాడు. తీయంగానే వెంటనే లోపలికి వచ్చి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అమ్మాయి. ఒక్కసారి ఘంటసాల గారికి ఏం చెప్పాలో సమాధానం తెలియలేదు. వెంటనే ఘంటసాల గారు అన్నారు, నేనెవరినో తెలుసు కదా, మేము లేనివాళ్ళం, మీరు ఉన్నవాళ్ళు, మేము సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళం, మీ కులం వేరు, మాది వేరు. దీనివల్ల రాబోయే రోజుల్లో సమస్యలు వస్తాయి. మనం ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తర్వాత కుటుంబాల వాళ్ళు బలైపోతారు. దయచేసి ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలి. మీ మనస్సులో కూడా ఇలాంటివి రాకూడదు. నా గాత్రం ఇష్టం అవుతే నా గాత్రాన్ని ప్రేమించండి, నన్ను ప్రేమించద్దు
అన్నాడు ఆయన. అప్పుడు ఆ అమ్మాయి ఏమీ పర్వాలేదు, మీకు డబ్బులు లేకపోయినా పర్వాలా, మీరంటే ఇష్టం, మీ మాట అంటే ఇష్టం, మీ పాట అంటే ఇష్టం, మీరంటే ఇష్టం, నా దగ్గర నగలు ఉన్నాయి, మా దగ్గర డబ్బు ఉంది, మీకు లేకపోయినా పర్వాలేదు, మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నా డబ్బులతో నా నగలను అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుని మనం కొంతకాలం హ్యాపీగా బతుకుతాం, ఆ తర్వాత మీరు స్థిరపడిన తర్వాత మనకి డబ్బులు సరిపోతాయి, ఒకవేళ లేకపోతే మీరు గంజి నీళ్ళు పోసినా అవే తాగుతాను, నన్ను కాదనకండి అని బతిమలాడింది ఘంటసాల గారు. ఏదో విధంగా ఆ అమ్మాయికి సర్ది చెప్పడానికి ఘంటసాల గారు ముత్యములను పట్టినాయి. అప్పటికి ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. ఆయనకి 20 సంవత్సరాలు. అమ్మా, నువ్వు చేసేది తప్పు, నన్ను ఇష్టపడటంలో, నా గాత్రాన్ని ఇష్టపడటంలో తప్పు లేదు, నువ్వు ఇష్టపడవచ్చు, కానీ నన్ను ఇష్టపడటం అనేది కాదు. ఎందువల్లంటే నేను సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని, నువ్వు వేరే కులం సంబంధించింది, ఇలా చేయటం అనేది చాలా తప్పు ఇంటి అన్ని ఎన్నో రకాలుగా చెప్పాడు. సరే, ఆ అమ్మాయి వినలేదు. ఈయన ఏదో రకంగా చెప్పి మీ పెద్దవాళ్ళు వెతకటం ప్రారంభిస్తున్నారు, నువ్వు ఉన్నత వంశంలో ఉన్న అమ్మాయి, జమీందారుల వంశంలో పుట్టిన పెరిగిన అమ్మాయి, మా ఇంటికి వచ్చి పనిచేయడం అనేది అది సరైన విధానం కాదు అని ఆయన ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే ఎవరితో చెప్పకుండా అమ్మాయి వచ్చింది కాబట్టి ప్రధాన గేట్ నుంచి కాకుండా పెద్ద పెద్ద గోడలు వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళి తన భుజాల మీద అమ్మాయిని ఎక్కించుకుని ఆ గోడలించి ఆ అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళే విధంగా చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని వారాల తర్వాత అమ్మాయికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఎందుకో మరి తెలియదు కానీ ఒక వివాహం అయినటువంటి ఒక 10 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కూడా ఎలా చేసుకుందంటే, కూర్చున్నటువంటి తల 2 కాళ్ళు మధ్యలో పెట్టుకుని కూర్చున్నటువంటి భంగిమలో ఆ అమ్మాయి తగలబడిపోయింది. సగం శరీరం ఉండి సగం శరీరం కాలనట్టుగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకో తెలియని పరిస్థితి. ఆ నోట ఈ నోట ఘంటసాల గారి వరకు కూడా ఈ వార్త వచ్చింది. ఊళ్ళోనే కదా జరిగింది. అప్పుడు ఘంటసాల గారు బాగా కలత చెందారు. అయ్యో, ఒక ప్రాణాన్ని అనవసరంగా బలైపోయిందా, నేను కాదన్నానని ఆత్మహత్య చేసుకుందా, లేదా మరెవరన్నా కారణాలు ఉన్నాయా, ఏ కారణం చేత చేసుకుందో తెలియదు కానీ ఈయన మనస్సులో మాత్రం చాలా బాధపడ్డాడు. అయ్యో, ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అడిగింది, నేను కాదన్నాను ఉద్దేశంతో చేసుకుందేమో, ఒక నిజంగా ఆ రోజున అవునని ఉంటే ఈ అమ్మాయి ప్రాణం బతికేదేమో అని ఆయన చాలా సంవత్సరాలు ఆయన మనస్సులో. గొప్ప విశేషం ఏంటంటే ఆయన చనిపోయేంత వరకు కూడా ఇది మనస్సులో ఆయనకు ఉందండి. అలా ఆయన మనస్సులో అలా ఉండిపోయింది. తర్వాత కాలక్రమంలో 1942లో స్వాతంత్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సంవత్సరాలు అలీపూర్ జైలు నిర్బంధంలో కూడా ఘంటసాల మాస్టర్ ఉన్నారు. సరే, 1944 మార్చి 4న ఘంటసాల గారు తన మేనకోళ్ళైనటువంటి సావిత్రి గారిని పెళ్లి చేసుకున్నారు. అంటే ఇదే మనస్సులో ఆయనకు ఉండిపోయింది. అందువలన 44వ సంవత్సరంలోనే 1944 సంవత్సరంలో మార్చి 4వ తేదీన మన మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారు. ఆ మేనకోడల్ని ఎరా ఎరా అని ఆయన పిలుచుకునేవారు. ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఆయన. పెళ్లిలో వేరే వాళ్ళ కచేరీ కాకుండా ఈయనే కచేరీ. ఎంత మధురమైన స్వరము! ఆ స్వరం వింటుంటే ఇంకా వినాలి అనిపించే పరిస్థితుల్లో ఆ రోజు అందరూ శహబాష్ అన్నారు. కొన్నాళ్లకు దగ్గర ఊరి సముద్రాల రాఘవాచార్య గారు వచ్చినప్పుడు ఆయన్ని కలిశారు. ఘంటసాల గారి సామర్థ్యం గ్రహించినటువంటి సముద్రాల రాఘవాచార్య గారు వెంటనే చూశారు. చూసి అబ్బో, ఇతని మాటలు, ఇతని స్వరంలో, ఇతని ఉచ్చారణలో చాలా స్పష్టత ఉంది, ఇతను పైకి వస్తే 10 మందికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఘంటసాల గారిని మద్రాసు వచ్చి కలుసుకోమన్నాడు. ఈ స్వరం మామూలు స్వరం కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి స్వరం. ఎంతో కొద్ది మందికి వేళ్ల మీద లెక్కబడితే ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు, ఇలాంటి వ్యక్తి మనకు దొరికాడు అని చెప్పి ఆయన్ని మద్రాసు వచ్చి కలుసుకోమన్నారు. సరే, ఘంటసాల గారు 2 నెలలు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. వెంటనే వెళ్ళటానికి డబ్బులు ఎక్కడవి కాబట్టి కచేరీలు చేసుకున్నాడు. ఏవో డబ్బులు వచ్చినాయి. 2 నెలలు పట్టింది, మద్రాసు వెళ్ళాడు. సముద్రాలు గారు ఘంటసాలను రేణుకా ఫిలిమ్స్కి తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య గారు, బిఎన్ రెడ్డి గారుల ముందు పాట కచేరీ చేయించాడు. అయితే అప్పట్లో నాగయ్య గారు అంటే ఇంకా తిరిగి చూసుకోకలేదు. ఆయన స్వరము నటిస్తాడు, పాట పాడుతాడు, అన్నీ చేస్తాడు. వారి ముందు కూర్చోపెట్టి పాట ఎప్పుడైతే పాటించారో నాగయ్య గారు, బిఎన్ రెడ్డి గారు ఉడిసిపోయారు. అయితే
ఘంటసాల గారి పాట వినే అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామని మాత్రం చెప్పారు. ఎంత ముడిసిపోయినా అవకాశాలు అయితే లేవుగా, వెంటనే చెప్పకుండా మేము ఇస్తాము అని చెప్పారు. సరే, సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావటం వలన ఆయన్ని ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల గారు తన మకాముని పాన్గల్ పార్క్ వాచ్మెన్కు నెలకు ₹2 చెల్లించే పద్ధతి మీద మాట్లాడుకుని అందులో మార్చాడు. పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రి పార్కులో నిద్రించేవాడు. నిజానికి పార్కులో నిద్రించడానికి వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఏదో మాట్లాడుకుని ₹2 నైట్ వాచ్మెన్కి ఇచ్చి వచ్చి పడుకునేవాడు. చివరికి సముద్రాల గారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడికి అవకాశం ఇప్పించాడు. వాళ్ళు ఇస్తా ఉన్నారు కానీ బిఎన్ రెడ్డి గారి నుంచి, నాగయ్య గారి నుంచి రాలా, అవకాశాలు అయితే రాలా. సరే, ఈయన ఏం చేశాడంటే లలిత గీతాల కార్యక్రమంలో అవకాశం ఇప్పించాడు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఆ 100 మంది ట్రూపుల్లో ఏదో ఒక వ్యక్తిగా, చివరి వ్యక్తిగా వేసుకునేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపును పొందడానికి ప్రయత్నం చేశాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదిస్తున్న చిత్తూరు నాగయ్య గారు, బిఎన్ రెడ్డి గారు అయితే అవకాశాలు లేకపోయినా వాళ్ళు పిలిపించుకుని పాటలు పాడించుకునేవాళ్ళు. స్వరం చాలా చక్కటి స్వరం అని తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడు అవకాశాన్ని ఇచ్చారు. అది భానుమతి గారి పక్కన భయపడుతూ ఘంటసాల గారు పాడుతుంటే భానుమతి గారు, నాగయ్య గారు ధైర్యం చెప్పేవారు, నువ్వేం భయపడక్కర్లేదు, ఆవిడే చాలా పద్ధతిగా ఉంటారు అని మన ఘంటసాల మాస్టర్ గారికి చెప్పారు భానుమతి గారి గురించి. అలాగే నాగయ్య గారు కూడా పాటలు పాడేవారు కాబట్టి ఆయన ధైర్యం చెప్పేవారు. అయితే ఆ పాటకు ఆయన పాడిన పాటకు మొదట్లో ₹116 పారితోషికం లభించింది. తర్వాత భానుమతి గారు భానుమతి రామకృష్ణ గారు తీసినటువంటి రత్నమాల చిత్రానికి సహాయ దర్శకునిగా చేసే అవకాశం ఘంటసాల మాస్టర్కి వచ్చింది. తర్వాత బాలరాజు, మన దేశం వంటి హిట్ చిత్రాలు కూడా సంగీత దర్శకత్వం వహించారు మన ఘంటసాల మాస్టర్. ఇంకా ఆయన జీవితంలో మరుపురానిటువంటి విజయం 1951లో పాతాళ భైరవి. ఈ పాతాళ భైరవి విజయంతో ఘంటసాల మాస్టర్ పేరు ఆంధ్రదేశమంతా మారుమోగిపోయింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కుని తన కుటుంబాన్ని తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత విడుదలైనటువంటి మల్లీశ్వరి చిత్రంలో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతానికి ఘంటసాల మాస్టారు తోడవడంతో ఆ పేరు హిట్గా నిలిచిపోయింది. చేస్తే స్వరకల్పన సాలూరు రాజేశ్వరరావు గారే చేయాలి, పాడితే ఘంటసాల మాస్టరే పాడాలి. ఇలాగా ఒక ముద్ర పడిపోయింది. ఇంక ఎవరు చూసినా సాలూరు వారు ఘంటసాల వారు ఇదే నానుడు అయిపోయింది. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల గారి సినీ జీవితంలో ఒక కలికి తురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గారి గాత్రమే ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది మన ఘంటసాల మాస్టర్కి. 1957లో విడుదలైన మాయబాజా సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయండి. అద్భుతమైన పాటలు, ఎప్పటికైనా ఎప్పుడు విన్నా ఆ పాటలు కొత్తగానే ఉంటాయి. అంత అత్యద్భుతంగా పాటలు పాడారు ఘంటసాల మాస్టర్. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైలవాస శ్రీ వెంకటేశ పాటను తెరపై కూడా ఘంటసాల మాస్టారు పాడగా చిత్రించారు. ఆయన కనిపిస్తుండగా చిత్రీకరించారు. ఎటువంటి పాటనైనా ఘంటసాల మాస్టారు పాడగలగటం అన్న ఖ్యాతి మాత్రం తెచ్చేసుకున్నాడు. ఏ పాట ఇచ్చినా, ఏ కష్టంగా ఉన్న సమాసాలు ఇచ్చినా ఏదైనా పాడేయగలడు అనేది మాత్రం వచ్చేసింది. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల గారు పాడిందేనండి. ఆయన ఏం ముట్టుకుంటే అది స్వర్ణమే. ఆ పాట అలా ఉండేది. ఎంత కష్టమైన పాట అయినా సరే ఘంటసాల మాస్టరే అసలు తీరిక లేని రోజులు గడిపేవాడు. ఆయన ఏ నోట విన్నా ఆయన పాడిన పాటలే. ఎక్కడ కూర్చున్నా, ఏ పార్క్ వెళ్ళినా, ఏ సంబరాలు జరిగినా, ఏ ఇంట్లో వివాహాలు జరిగినా ఆయన పాటలే, ఆయన మాటలే. ఘంటసాల గారు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని ఆయన మరవలేదండి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం, ఆయన చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయనకు తెలుసు. అన్నాన్ని డబ్బాలో దాచుకున్న రోజులు ఉన్నాయి, అన్నం చీమల పడుతుంటే దులుపుకున్న రోజులు ఉన్నాయి.
అడుక్కున్న రోజులున్నాయి. ఇవన్నీ ఆయనకి మనసులో గుర్తు. ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడు కాదు. బహుశా ఆ మనస్తత్వం కష్టపడి వచ్చిన వాడికి ఉంటుంది అనటానికి ఇది ఒక్కటే నిదర్శనం. కోరిన వారికి కాదనకుండా సహాయం చేసేవాడు. ఆయన ఒక మాట చెప్పేవాడు, నాడు ఏ తల్లి మొదటి నా జోలిలో అన్నం వేసిందో నాకైతే తెలియదు, కానీ ఆమె వాత్సల్యపూరితమైన ఆ భిక్ష నాకు నిజానికి అష్టైశ్వర్యాలతో కూడినటువంటి భవిష్యత్తును ప్రసాదించింది అని ఆయన ఎప్పుడూ ఎన్నోసార్లు అందరికీ చెప్పేవాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అంత స్థాయికి వెళ్ళినా ఆయన చెప్పుకునేవాడు, నన్ను చేత్కరించారు అందరూ, కానీ ఆనాడు ఏ తల్లి భిక్ష పెట్టిందో కానీ ఆ భిక్షే ఈ రోజున నన్ను ఇంత గొప్పవాడిని చేసింది అనుకునేవాడు. మద్రాసులో ఇల్లు కొన్నప్పుడు గురువుగారు అయినటువంటి సీతారామ శాస్త్రి గారికి గృహప్రవేశానికి రావడానికి టిక్కెట్లు కొని గృహప్రవేశం రోజున 1116 ఆ రోజుల్లో 1116 పట్టుబట్టలు వెండి పళ్ళల్లో సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు ఘంటసాల మాస్టర్. సీతారామ శాస్త్రి గారికి కుమారుడు పట్రాని సంగీతరావు. ఆయన ఘంటసాల వారి వద్ద సంగీత స్వర సహచరుడిగా ఘంటసాల వారి చివరి శ్వాస వరకు కూడా తోడుగా ఉన్నాడండి. ఆయన ఆప్తమిత్రుడుగా కూడా ఉన్నాడు ఆయన కుమారుడు. అయితే పానగల్ పార్కులో కష్టాలు ఉన్నప్పుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నదంటే ఆయన ఆకలి మానుకుని భోజనాలు పెట్టేవాడండి. అంత గొప్ప మనస్తత్వం కలిగిన వాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సంగీతాభ్యాసం చేస్తున్న రోజుల్లో తనను అన్నా అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్లకు పాపారావు అన్న గొప్పవాడు అయ్యావు కదా, నా వాచీ ఏది అని ఉత్తరం రాయిగా 100 రూపాయలు ఆయనకి పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తర్వాత పాపారావు కుమారుడు నరసింహరావును తన ఇంట పెంచి తన కుమారుడుగా చూసుకునేవాడు ఘంటసాల మాస్టర్. అంటే ఆయన యొక్క సహృదయం ఎలా ఉంటుంది అనటానికి నిదర్శనాలు చాలు. అయితే ఘంటసాల మాస్టారు ఎన్నో పాటలు పాడేవాడు. అసలు ఖాళీ లేనటువంటి జీవితాన్ని గడిపేవాడు. ఆయన పాటలు ఆ రోజుల్లో నుంచుని పాడేవారండి. అలా పాడుతూ 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 అసలు వ్యవధి కూడా ఉండేది కాదు. ఈ పాట అయిపోవడం ఇంకో పాట, ఇంకో పాట అయిపోవడం ఇంకో పాట. అలిసిపోయేవాడు. ఇంటికి వచ్చి కూర్చుని అలా కాళ్ళు జాపుకుని పడకుర్చీలో కూర్చుని అలా ప్రకృతిని చూస్తూ ఉండేవాడు. వెంటనే సావిత్రమ్మ గారు గ్లాస్ మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇస్తే ఆయన దగ్గర కూర్చునేది. సావిత్రమ్మ గారి కింద కూర్చుంటే ఆయన 2 కాళ్ళు తీసి సావిత్రమ్మ గారు ఒళ్ళో పెట్టి, సరే నాకు నా జీవితం అంతే, ఎంతో కష్టాలు పడ్డాను, ఇప్పుడు భగవంతుడు ఏదో ఇచ్చాడు, అయితే నాకు ఒకటే బాధ, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను, తీసుకెళ్తాను, కంగారు పడకండి, వచ్చే వేసవి సెలవుల్లో మనం సిమ్లా ఇలా వెళ్దాం, అన్నిట్లో వెళ్దాం, సిమ్లా వెళ్దాం, డార్జిలింగ్ వెళ్దాం, ఇలా వెళ్దాం, అలా వెళ్దాం అని చెప్పేవాడు. అంటే ఆవిడే నవ్వుకునేది. అలా 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 ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చేవాడు. అంటే వాళ్ళని తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి అయింది. ఎక్కడ కూడా సమయం ఉండేది కాదు. ఒక రోజున ఆవిడ సావిత్రమ్మ గారు అన్నారు, ఏమండి అస్తమాటికి సిమ్లా చెప్తారు, ఇంకో పేరు చెప్పచ్చు కదా అంటే అప్పటికి ఘంటసాల మాస్టర్ కోపం వచ్చింది. ఎందువల్ల నేను తీసుకెళ్ళలేకపోతున్నావు అని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా అని ఆయన అటువంటి వాటిల్లో కోపం చూపించేవాడు. కానీ ఘంటసాల మాస్టర్కి స్వతహాగా కోపం అనేది వచ్చేది కాదండి. దీనికి నిజంగా చెప్పాలంటే ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఘంటసాల గారి జీవిత చరిత్ర ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా వచ్చింది. దీనికి ఆయన అభిమాని సిహెచ్ రామారావు గారి దర్శకత్వం కూడా ఇచ్చాడు. ఇందులో గాయకుడు కృష్ణ చైతన్య, అతని భార్య మృదుల జంటగా కూడా నటించారు. కానీ ఈ చిత్రం ఘంటసాల వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదండి. నిజానికి అయితే కనుక ఈ సినిమా కూడా విడుదల అయ్యేదనే చెప్పుకోవచ్చు. అయితే ఘంటసాల గారి జీవితంలో మాయన మచ్చలు కూడా కొన్ని ఉన్నాయండి. అయితే ఆయన స్వతహాగా కల్పించుకున్నవి కావు, దైవ సంఘటన, దైవలీల అని అనొచ్చు మనము. అయితే ఘంటసాల గారు ఉన్నట్టు ఆయన పేరు ప్రఖ్యాతులు వస్తున్నటువంటి రోజుల్లో ఆయన భార్యను చెన్నై తీసుకొచ్చారు. కొన్నాళ్ళు ఆయన ఒంటరిగా ఉన్న తర్వాత కొద్దిగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత మరి ఆయనకంటూ వంట. అయితే ఘంటసాల గారిలో ఏంటంటే బయట ఎక్కడ తినేవాడు కాదండి, అన్నం అవుతే కనుక ఇంట్లోనే తినేవాడు. అందువలన భార్య గారిని మద్రాసులో తీసుకొచ్చారు. అయితే మద్రాసు వచ్చినప్పుడు 2 పోర్షన్ల ఇల్లు ఆయనకు ఉండేది. ఒక పోర్షన్లో నాయుడు గారు వాళ్ళు ఉండేవారు, అది పెద్ద ఫ్యామిలీ. ఇంకో పోర్షన్లో వీళ్ళు ఉండేవారు, ఘంటసాల మాస్టర్ ఉండేవారు. అయితే ఇక్కడ ఏమైందంటే నాయుడు గారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్లో ఒక అమ్మాయి పేరు సరళ.
ఇక్కడ ఈ సరళ గారు మన సావిత్రి గారితో అంటే ఘంటసాల మాస్టర్ యొక్క భార్య గారితో సత్సంబంధాలు ఉండేవి. అంటే వాళ్ళు నాయుళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు. అయితే ఇంటికి వచ్చి మాటలు అలా ఏవో చెప్పుకుంటూ ఉండేవారు. ఎందువల్లంటే ఘంటసాల మాస్టర్ పొద్దున వెళ్తే రాత్రికి వచ్చేవాడు కాబట్టి కొంచెం ధైర్యంగా ఆవిడ వచ్చి కూర్చుంటూ ఉండేది సరళ గారు. అలా కూర్చోవడం ఘంటసాల మాస్టర్ రావడం, ఈవిడ వెళ్ళి కాఫీలు పెట్టడం, అన్నం చేయడం, ఇలాంటి దాంతో ఈవిడ సరళ గారు ఘంటసాల మాస్టర్ గారితో ఎక్కువ చనువు జరిగింది. అయితే ఘంటసాల మాస్టర్ గారు మాత్రం ఒక పద్ధతిగానే వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనలో విభిన్న కోణాలు అయితే లేవండి. అయితే ఆయన స్వరాన్ని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు, ఆయన స్వరాన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? ఇదివరకు ఆయనకి జరిగినటువంటి సంఘటనే ఆయన జీవితంలో మళ్ళీ పునరావృతం అవ్వబోతోందండి. అంటే ఆ అమ్మాయి సరళ గారనే ఆవిడ ఈయన స్వరాన్ని మెచ్చుకుని ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అయితే ఈ విషయం ఘంటసాల మాస్టర్కి తెలియదు. అయితే అలా రాను పెళ్ళైన వ్యక్తిని ప్రేమించిందా ఆవిడే. అక్కడ సావిత్రమ్మ గారు ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఆవిడకున్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఏమీ చేయలేదు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుస్తోందన్న సంగతి తెలిసినటువంటి సరళ గారు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో చెప్పింది. అయితే ఇంట్లో వాళ్ళు మన ఘంటసాల మాస్టర్ని వచ్చి అడిగారు, మీరు ఇలా చేయడం పద్ధతి కాదంటే, నాకేమీ తెలియదు, నాకు ఎటువంటి పరిస్థితుల్లో తెలియదు, మీ అమ్మాయిని మీరే సర్దుకోండి, నేను పెళ్ళైన వాడిని, అది కాదు, నా గాత్రాన్ని ప్రేమించవచ్చు, నన్ను ప్రేమించకూడదు అని కూడా చెప్పాను అని చెబితే, అయితే ఆ అమ్మాయి ఘంటసాల మాస్టర్ని తప్పించి ఇంకెవరిని చేసుకున్నా నేను చచ్చిపోతానని చెప్పింది. దాంతో ఘంటసాల మాస్టర్కి పూర్వం జరిగినటువంటి విషయం ఆయన మెదడులోకి వచ్చింది. వెంటనే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఘంటసాల మాస్టారు సరళ గారిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో 1950లో ఇంకా రెండో వివాహం చేసుకోవడానికి చట్టం అనుమతి అవసరం లేనటువంటి సమయం. అప్పటికే ఇంకా చట్టం ఇంకా చేసుకోకూడదు అన్న చట్టం అవుతోంది, ఇంకా అది రూపు దాల్చలా. అయితే వాళ్ళు అనేక రకాలైన సంతకాలు పెట్టించుకుని ఘంటసాల మాస్టర్ చేత, అంటే సావిత్రమ్మ గారి చేత కూడా సంతకాలు తీయించుకుని, సరే ఇంకా సరళ గారిని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఘంటసాల మాస్టారు సరళ గారిని వివాహం చేసుకోవాల్సిన, అంటే ద్వితీయ వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కాలక్రమంలో సరళ గారికి 3 పిల్లలు, సావిత్రమ్మ గారికి 5 పిల్లలు, అంటే మొత్తం 8 మంది సంతానం ఘంటసాల మాస్టర్కి అని మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఏది ఏమైనా ఘంటసాల మాస్టర్ జీవితంలో కావాలని తెచ్చుకున్నది అయితే కాదండి, ఇది మాత్రం కావాలని తెచ్చుకున్నది కాదు, దైవ లీలానే మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఏనాడు కూడా ఇలాంటి వాటికి ఆయన ఆశించేటటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన ఎప్పుడు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా ఆయనకి ఉండవలసిన పాటే. అయితే ఆయన గుప్త దానాలు ఎక్కువ చేసేవాడండి. సావిత్రమ్మ గారు చెప్తూ ఉండేవారు, ఎందుకండి ఇవాళ అంటే ఎవరో లేదని వస్తే ఆ రోజు ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బులు సావిత్రమ్మ గారు ఎదురుకుండానే ఎవరికో ఇచ్చేస్తారు ఆయన. అప్పుడు సావిత్రమ్మ గారు అడుగుతారు, ఏమండి ఇలా ఇచ్చేస్తే పిల్లలు చదువుకుని ఉండాలి కదా, ఎలాగంటే, అలా కాదురా, ఇవాళ ఇచ్చేసాం, మనం లేని రోజులు గడిపాం, ఇవాళ ఏవో ఉంది ఇచ్చేసాం, రేపు పాట రాకుండా పోతుందా, ఇంకో పాట ఇస్తారులేరా, ఇస్తే డబ్బులు వస్తాయి కదా, పాపం వాళ్ళు ఏమీ లేని పరిస్థితుల్లో కదా మన ఇంటికి వచ్చి అడిగింది, సరే రేపు ఇంకో పాట వస్తుంది, ఎందుకు నువ్వు అలా బాధపడతావు అనేవాడు. అంత మృదు స్వభావి ఘంటసాల మాస్టర్ అండి, అంత చక్కగా ఉన్నటువంటి. అయితే ఘంటసాల గారు భగవంతుడు మరి ఆయన పూర్వజన్మలో ఏం చేసుకున్నాడో తెలియదు, కానీ ఒక్క విషయం చెప్పాలంటే, నా పాట నీ నోట పలకాల శిలక అంటూ ఆయన పాడిన ప్రతి ఒక్క పాట ప్రతి ఒక్కరి నోట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వీణులు విందుగా వినిపించేలాగా చేసినటువంటి గంధర్వ గాయకుడండి ఘంటసాల మాస్టర్. ఇది కాదనలేనటువంటి సత్యం. అంటే 1922 డిసెంబర్ 4 జన్మించినటువంటి ఘంటసాల గారికి అతి చిన్న వయసులోనే, అంటే దాదాపు 28 ఏళ్ల వయసులోనే, అంటే 1950 ఆ ప్రాంతంలోనే, అంటే ఈ వివాహానికి సంబంధించినటువంటి ఒత్తిడి అయితే ఉందండి ఆయనకి. ఆ ఒత్తిడిలోనే ఆయనకి షుగర్ వ్యాధి అనేది వచ్చేసింది, విపరీతమైన షుగర్ వ్యాధి. అయితే ఆయన ఎంత అమాయకులంటే, ఎవరైనా వచ్చి ఈ షుగర్ వ్యాధికి ఫలానా మందు వేసుకోండి మీకు తగ్గుతుందండి అంటే వేసేసుకునేవాడు. ఎవరేం చెప్తే అది ఫాలో అయిపోయేవాడండి. అయ్యో ఇది వేసుకోవచ్చా, వేసుకోకూడదా, ఈ మందు తగ్గుతుందా అన్నారంటే చాలు నోట్లో పడేసేవాడు, మంచిగా తగ్గించేవాడు. అసలు ఏది కూడా ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. ఏంటంటే వెళ్ళటం, పాట పాడుకోవడం, ఇంటికి వచ్చా, అంటే సంగీతం తప్పించి ఇంకో విషయం మీద ఆయనకి తెలియదండి. ఇంకో విషయం గురించి ఆలోచించాలని కూడా తెలియదు మాస్టర్కి. అంత సంగీతం మీద అంత పట్టుగా ఉన్నటువంటి వ్యక్తి. అయ్యో సంపాదించాలి, ఏదో కోట్లు సంపాదించుకోవాలి, నేటి వాళ్ళలాగా ఆలోచనలు అయితే లేవండి. ఆయన కేవలం వెళ్ళి పాట పాడటం,
అవసరం అయితే ఎవరన్నా డబ్బులు ఎదిగితే వాళ్ళకి ఇవ్వటం, ఇంటికి వచ్చి పడుకోవటం, లేవటం, మళ్ళీ వెళ్ళటం. అలానే ఆ గాత్రం కోసం ఆయన ఏమైనా చేశారంటే ఏ రకమైన జిమ్మిక్కులు కూడా ఆయన చేసేవాడు కాదు. చక్కగా తినేవాడు, చక్కగా పడుకునేవాడు, లేచేవాడు, వెళ్ళేవాడు. అయితే కొన్ని రోజులు నిద్ర కూడా ఉండేది కాదండి. బహుశా ఆయనకి షుగర్ రావడానికి బలమైన కారణాలు ఇవి కూడా చెప్పుకోవచ్చు. రాను రాను ఆయన జీవితంలో, శరీరంలో షుగర్ ఎక్కువైపోయిందండి. ఒంట్లో నీరు పట్టడం ప్రారంభించింది, కాళ్ళు వాచిపోతున్నాయి. ఆ సమయంలోనే చాలామంది ఆయన్ని ఇంటర్వ్యూ కూడా అడిగేవారు. ఆయన ఇబ్బందుల్లో ఉంటుంటే ఆయన ఇంటర్వ్యూ అడిగారు. కానీ ఆయన కొద్దిమందికి ఇచ్చేవాడు అనుకోండి, కొద్దిమందికి ఇచ్చేవాడు కాదు. చాలామంది ఒక సజెషన్ మీద చిత్తూరులో ఒక వైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే దీర్ఘరోగాలు నయం చేస్తాడని చెప్పడంతో అక్కడికి కూడా ఈయన ఘంటసాల మాస్టర్ నీరు పట్టింది కాబట్టి బాడీలో అక్కడికి వెళ్ళాడు. అయితే సావిత్రమ్మ గారు చెప్పేవారు, వద్దండి ఎవరు చెప్పిన మాట కాదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు, డాక్టర్ ఒకళ్ళనే మెయింటైన్ చేయాలి మనం, అలా 10 మంది చెప్పింది వెళ్ళకూడదు అంటే ఆయన వినేవాడు కాదు. సావిత్రమ్మ గారి మాట కూడా ఈ విషయంలో వినేవాడు కాదు. ఆ మధ్యాహ్నం ఆయన కుమారుడైనటువంటి విజయ్ కుమార్ గారిని తీసుకుని కారులో చిత్తూరు వెళ్ళి వైద్యుని కలిసి వచ్చాడు. వద్దండి చిత్తూరు వెళ్ళొద్దు, వైద్యం చేయించుకోవద్దంటే ఏం పర్వాలేదని విజయ్ కుమార్ గారిని తీసుకుని, ఘంటసాల విజయ్ కుమార్ గారిని తీసుకుని చిత్తూరు వెళ్ళిపోయి వైద్యుని కలిశాడు. ఇంతకీ ఆ వైద్యుడు ఒక హోటల్ సర్వర్, ఆయన అయితే వైద్యుడు కాదు. ఒక డోసుకి ఇప్పుడే వేసుకోమని ఒక వైద్యుడు ఇచ్చాడు. ఒక డోసు తీసుకుని వేసుకోండి అన్నాడు. వాడికి ఏమిటో తెలియదు, వాడు దొంగ డాక్టరు, అది ఇచ్చాడు. ఈయనకి తెలియదు, ఎవరో చెప్పారు వెళ్ళాడు, ఆడు సర్వరు, వాడికి ఏమిటో తెలియదు, ఆ అజ్ఞానము. దాంతో ఈయనకి ఇవ్వడం అంటే ఆ అజ్ఞానం ఇచ్చిన దాన్ని ఈయన తెలుసుకోకుండా ఏదో మంచిగా ఇస్తారు కదా, మనుషులు చిలు ఎందుకు కూరుకుంటారు మనుషులైన వాళ్ళు అనే పద్ధతిలో ఈయన వెళ్ళేవాడు. వెంటనే ఆ మందు తీసుకుని ఘంటసాల గారు వేసుకున్నారు. 3-4 గంటల తర్వాత మరో డోసు వేసుకోండి అని చెప్తే అలాగే అన్నాడు ఆయన. ఎవరు చెప్పినా వింటాడు కదా, ఆ మందు వేసుకున్నాడు. అయితే కాళ్ళు వాపులు కొద్దిగా తగ్గాయండి. మరుసటి రోజు ఉదయం రికార్డింగ్కి వెళ్ళిపోయాడు. అమ్మయ్య చూసావా, మీరు వద్దన్నారు, నేను వెళ్ళాను, రికార్డింగ్కి వెళ్ళిపోయానని వెళ్ళిపోయాడు. వద్దని ఇంట్లో చెప్పినా వినకుండా ఆ వైద్యుడు మందు మళ్ళీ తీసుకుని వెళ్ళాడు వెనక్కి. మందు తీసుకున్న తర్వాత గొంతు కొంచెం నొప్పి ప్రారంభించింది. అంటే అంతకు మునుపు షుగర్ కోసం వెళ్ళాడు, గొంతు కోసం కాదు, కానీ గొంతు నొప్పి ప్రారంభించింది, కొత్తగా ఒకటి వచ్చింది. అయితే మందు అక్కడ ఎవరో అడిగాడు, ఈయన ఎవరో చెప్పారు కదా అడ్రస్, అక్కడికి వెళ్ళమని ఆయన అడిగి, ఏమండి నేను షుగర్ గురించి వెళ్ళాను, బాగా పెరిగిపోతుందని, ఇక్కడ కొంచెం గొంతు నొప్పి వస్తుందండి అంటే, ఏం పర్వాలేదండి, ఇప్పుడే మీకు ఆ మెడిసిన్ పని జరుగుతోంది, నొప్పి వస్తుందంటే అర్థం ఏంటి, పని జరుగుతోంది అని చెప్పాడు. సరే జనవరి 16వ తేదీకి మందు వికటించిందండి, గొంతు నొప్పి ఎక్కువైపోయింది, నోరు కొంచెం పుయ్యటం ప్రారంభించింది, నోరు పూత వచ్చేస్తోంది. అయితే అన్నం తినలేకపోతున్నాడు ఆయన. డాక్టర్ జయంతి రామారావు గారు విజయ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్, ఆయన ఘంటసాల గారి ఆరోగ్య పరిస్థితిని చూశారు. ఈఎన్టీ స్పెషలిస్టు చిట్టూరు సత్యనారాయణ గారు ఘంటసాల గారిని పరీక్షించి నాటు మందులు తినటం వల్ల ఈ అనర్థం జరిగిందని చెప్పి వేరే ఇంజక్షన్లు మందులు రాసిచ్చి ఘంటసాల గారి నోటి మాట వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన చేశాడనమాట. అయితే ఎంత ప్రయత్నం చేసినా మాట రావట్లేదు, ఆగిపోతుంది, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది మాటకి. అలా మధుర గాయకుడి యొక్క స్వరం అక్కడితో మోగబడిందండి. ఆయన భోజనం చేసి వారమైంది, పొట్టదాగా ఒకటే మంట, నీరసం, కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు, మాట్లాడలేని పరిస్థితి. సావిత్రి గారు అంటే భార్య గారు డాక్టర్ జయంతి రామారావు గారు కబురు పంపితే వచ్చి చూస్తున్నారు, ఆయన మందులు ఇస్తున్నాడు, కానీ తగ్గట్లేదు. డాక్టర్ జయంతి రామారావు గారు ఘంటసాల గారిని విజయ హాస్పిటల్లో చేర్చమని చెప్పారు. ఆ రోజు జనవరి 30, 1974 సంవత్సరం విజయ హాస్పిటల్లో ఘంటసాల గారిని చేర్పించారు. ఆ రోజు సావిత్రి గారు ఘంటసాల గారి పరిస్థితి గురించి చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో ఏంటి ఇలా జరిగిందేంటి, అసలు ఈయన వెళ్ళటమే తప్పు, నేను వెళ్ళొద్దన్నాను, వెళ్ళాడని చెప్పారు. సో అయితే ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళా, అక్కడే ఉన్నాడు, భోజనం చేసి ఎన్నో రాత్రులైంది. పళ్ళరసం తీసుకుంటారా అంటే హాస్పిటల్లో పెట్టారు, ఇంటికి కూడా రాలేదైంది, హాస్పిటల్లో ఉన్నాడు. మజ్జిగన మెత్తగా పిసికి పెట్టనా అని సావిత్రమ్మ గారు అడిగారు. ఏది పెట్టినా గొంతు మంట, వద్దన్నాను కదా ఆయన ఒక రకంగా సైకిల్ చేస్తున్నారు. తోటికోడలు భోజనం తెచ్చింది. ఉదయం ఆయన పెద్దబాబు అయినటువంటి విజయ్ కుమార్ గారు వస్తే సాయంత్రం చిన్నబాబు రత్నకుమార్ గారి కాలేజీ నుంచి వచ్చి హాస్పిటల్కి వచ్చేవారు. ఆడపిల్లలు చిన్నవారు, ఆ పరిస్థితిలో చాలా చిన్న పిల్లలండి, 3 ఆడపిల్లలు అనుకుంటా, బహుశా 2 ఏమో మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అందులో పెద్ద అమ్మాయి గారు డాక్టర్ శ్యామల గారు. అయితే అప్పటికి ఆవిడకి 13 ఏళ్ళు 14 ఏళ్ళు, మన
మన ఘంటసాల మాస్టర్ చనిపోయే సమయంలో 13-14 ఏళ్ళు. శని ఆదివారాలు హాస్పిటల్కి వచ్చేవారు. ఆడపిల్లలను అయితే రానిచ్చేవారు కాదు ఘంటసాల మాస్టారు. శని ఆదివారాలు సెలవులు ఉంటే రమ్మనేవాడు. ప్రొడ్యూసర్స్ వచ్చి మీ కాల్ షీట్లు కావాలని డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన ఘంటసాల మాస్టర్ వచ్చి రాని స్వరంతో నాకు అడ్వాన్స్ తీసుకుంటే కలిసి రాదండి, నేను పాడగానే తీసుకుంటాను అని కొద్దిగా గ్యాపులతో స్వరం వస్తోంది. అప్పుడు ఇద్దరు కానీ నేను తప్పక మీకు వచ్చి పాటలు పాడతాను అనేవాడు. సరే మామూలుగా స్వరం వచ్చింది అనుకోండి. పిల్లలు వస్తే పిల్లలతో అనేవాడు, అమ్మా అందరూ బుద్ధిగా చదువుకుంటున్నారు కదా, చదువుకోండి అన్న, చదువు మాత్రం దూరం చేసుకోవద్దు, స్కూలుకి గొడవ చేయకుండా వెళ్ళండి, చదువు ఉండాలి, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఉపయోగం లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను, పెందరాలే అన్నం తినేసి మీరు పడుకోండి, ఎక్కువసేపు కూర్చోకండి, మేమిద్దరం రాత్రి వరకు మాట్లాడుకునేవాళ్ళం అని సావిత్రమ్మ గారితో చెప్తూనేవాడు. ఈయన మేము మీ అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం రాత్రి అంత వరకు, మీ గురించి మీరు వెళ్ళిపోండి నాన్న, పడుకోండి నాన్న అని అనేవాడు ఘంటసాల గారు ఆ పిల్లలతో. మీరు అయితే సావిత్రమ్మ గారు అనేవారు, ఏమండి పిల్లలతో అంతసేపు మాట్లాడద్దు, ఇప్పటికే ఏదో వస్తుంది, మీకు పోయిన గొంతు మళ్ళీ వస్తుంది, మీరు పాడు చేసుకోద్దని. డాక్టర్లు వచ్చి మాట్లాడద్దు అనేవారు, మాట్లాడద్దు అనేవారు. కొద్దిగా పళ్ళ రసం తాగండి అనేవారు. సరే అన్నీ నోట్లో పోసేటప్పటికి నోటికి మంట విపరీతంగా వచ్చేది ఆయనకి. తాగుతున్న కొద్దీ అంటే అన్నం లేదు, ఏదో ఒకటి పొయ్యాలి, నోట్లో పోసేస్తూ ఉండేవారు. చాలా రోజులు ఘంటసాల గారికి భోజనం లేకుండా చివరి రోజుల్లో గడిపాడండి. ఏదైతే మొదట్లో లేక భోజనం తినలేదో చివరిలో ఉండి భోజనం తినలేకపోయాడు ఆ మహానుభావుడు. మొదట్లో డబ్బులు లేక భోజనం తినలేని పరిస్థితులు, అన్నం తినలేని పరిస్థితులు ఉంటే చివరిలో అన్నీ ఉండి కూడా తినలేని పరిస్థితికి వచ్చిందండి ఘంటసాల మాస్టర్కి. డాక్టర్లు ఎడతెరిపి లేకుండా డిప్స్ ఎక్కిస్తూనే ఉన్నారు. 2 చేతులు వాచిపోయండి, నొప్పులు విపరీతంగా వచ్చాయి, వీపు నొప్పి ఎక్కువైపోయింది. ఆయన పెద్ద కొడుకు విజయ్ కుమార్ గారి చేత ఆయన వీపును పట్టించుకునేవాడు. అయితే ఈయనకి ఒక రకంగా చెప్పాలంటేనండి, డాక్టరు శ్యామల ఘంటసాల గారు చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే చిన్న వయసులో 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, 2 భార్యలు. అక్కడ శ్యామల ఘంటసాల గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. 2 ఆడవాళ్ళ మధ్య మా నాన్నగారు అంటే మా అమ్మగారు, ఇంకో ఆవిడ సావిత్రి గారు, సరళ గారి మధ్య నాన్నగారు నలిగిపోయేవారు. ఆ నలిగిపోవడం వల్ల ఆయన చిన్న వయస్సులో 3 సార్లు గుండెపోటు వచ్చింది ఆయనకి అని చెప్పేవారు. అంటే పైకి కనిపించి పాటలు పాడేటటువంటి అంత ఘంటసాల గారు ఎంతో మనోవ్యాధికి గురి అయ్యాడండి. అంటే ఆయన పాడిన దాంట్లో ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము అని పాట ఉంటుంది. అలాగా ఆయన ఈ హృదయం కోసం ఎంతోమంది ప్రేమతత్వాన్ని పంచి ఆయన్ని ఇబ్బంది పడేలాగా చేశారనే చెప్పుకోవచ్చు. అయితే ఎంత ఉన్నా ఆయన ఏమీ బయటికి చెప్పేవాడు కాదు. 2 భార్యలు అవడం వల్ల కొంత ఆ సమస్య కూడా ఉండవచ్చు. మధుమేహం, బీపీ, గుండె జబ్బు, మూలసంఖ్య, మూత్రకోశ వ్యాధులు ఘంటసాల గారిని శరీరం ఉడిలిపోయేటట్లు చేసేయండి. అన్ని వ్యాధులు ఒకేసారి ఆయన మీద అటాక్ చేసేయి. అదేవిధంగా నాటు మందుతో గొంతు నొప్పి, కడుపు నొప్పి ఆయన పడే బాధలు చూసి సావిత్రి గారు అల్లాడిపోయేవారండి. ఎంత దర్జాగా బతికాడు ఒకానొక దశలో ఘంటసాల మాస్టారు. అలాంటి మాస్టారు నొప్పులు పడుతుంటే భార్య గారు చూడలేక సావిత్రి గారు గిలగిలా కొట్టుకునేదండి హాస్పిటల్లో ఆయన్ని చూస్తుంటే. డిసెంబర్ 30, 1973న ప్రముఖ నటుడు, నిర్మాత పద్మశ్రీ నాగయ్య గారు మరణించారు. ఆ వార్త విని ఘంటసాల మాస్టారు మానసికంగా కుంగిపోయాడండి. 73 డిసెంబర్ 30న నాగయ్య గారు చనిపోతే, అంటే నాగయ్య గారు కదా ఈయన్ని సెలెక్ట్ చేసి చాలా అవకాశాలు ఇప్పించాడు, అది మనస్సులో ఉండిపోయింది మాస్టర్కి. తట్టుకోలేకపోయాడండి ఘంటసాల మాస్టారు. తట్టుకోలేనంటి పరిస్థితి ఆ ఒక్కరోజు మాత్రం ఆయనలో ఉండిపోయిందండి. డిసెంబర్ 30, 73లో చనిపోయాడు. ఆ వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ నోట ఈ నోట వచ్చేస్తుంది కదా, ఆయన బతికుండగానే జరిగినటువంటి విషయం. నాగయ్య గారి గురించి ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో ఏంటి ఇలా జరిగింది ఏంటి అని. అయితే నాగయ్య గారు అభిమానులతో కూడా చాలామంది, అంటే ఈయన అభిమానులు నాగయ్య గారు పోయారనే విషయం కూడా, ఘంటసాల గారి అభిమానులు కూడా నాగయ్య గారు చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఘంటసాల వారికి ఎక్కువ పరిచయాలు నాగయ్య గారితో ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోయాడు. అయితే ఫిబ్రవరి 10వ తేదీ వచ్చింది. అంటే డిసెంబర్లో 10వ అప్పుడు నెలాఖరు జరిగితే అలా ఈ బాధ అయితే మనసులో ఉంది ఆయనకి. ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి రామారావు గారు, డాక్టర్ కేసీ రెడ్డి గారు వచ్చి మన ఘంటసాల మాస్టర్ని పరీక్షించి సగ్గుబియ్యం జావా, తియ్యటి మజ్జిగ, ఇడ్లీ మరునాడు పెట్టమన్నారు.
సరే, మరుసటి రోజు ఉదయం 11వ తేదీన ఈయన సావిత్రి గారు ఇంటికి వెళ్దామని అనుకున్నారు. చాలా కాలం అయిపోయింది ఇల్లు వదిలేసి. సరే, ఇంటికి వెళ్దామంటే వద్దు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అన్నారు. అయితే ఇక్కడ ఆయన ఘంటసాల మాస్టర్కి మంచం మీద ఉండడం వల్ల గడ్డం బాగా పెరిగిపోయింది. గడ్డం చేసుకోవాలని సరే తోటి కోడలికి ఫోన్ చేసి ఇడ్లీ మజ్జిగ జావా విజయ్ కుమార్ని చేత పంపించమని సావిత్రమ్మ గారు చెప్పారు. సరే, గడ్డం బాగా పెంచుకున్నారు. ఈయన పెంచుకోవడం వలన అది వచ్చి గడ్డం చేయించుకున్న తర్వాత ఆయన వీపు చాలా నొప్పిగా ఉందని విజయ్ కుమార్ గారి చేత మళ్ళీ పట్టించుకున్నారు. విపరీతమైన నొప్పులండి. ఆ మందు అది మూలికలు ఏవో తీసుకున్నారు. ఆ మూలికల వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఘంటసాల గారికి అనారోగ్యం ఉందని సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు ద్వారా తెలుసుకున్న పుష్పగిరి పీఠాధిపతి గారు విద్యానృసింహ భారతీ స్వామివారు వేణుగారితో కలిసి ఉదయం 9 గంటలకు హాస్పిటల్కి వచ్చారు. వచ్చి మన ఘంటసాల మాస్టర్ని చూశారు. ఘంటసాల మాస్టారు అతి కష్టం మీద పడుకున్నవాడు లేచి నమస్కరించాడు. ఎవరికి? కేవలం శృంగేరి పీఠం ఎవరైతే ఉన్నారో పుష్పగిరి పీఠం పుష్పగిరి పీఠాధిపతి అయినటువంటి విద్యానృసింహ భారతీ స్వామివారికి నమస్కరించారు. వారు నాకు సావిత్రమ్మ గారికి ధైర్యం చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత ఘంటసాల మాస్టర్లో మార్పు వచ్చింది. చొక్కా బనీను జంజం తీసి పడేశాడు. ఆయన మెడలో జంజం ఉంది, తీసేశాడు. బనీని తీసాడు, చొక్కా తీసాడు. ఉదయం 10 గంటలైంది. కొంచెం శ్వాస తీసుకోలేకపోతున్నాడు. ఆక్సిజన్ కావాలన్నారు డాక్టర్లు. ఎక్కడికి డ్యూటీ డాక్టర్ వెంటనే సావిత్రమ్మ గారు వెళ్ళి డ్యూటీ డాక్టర్ చెప్పారు, ఏమండి కొంచెం ఏదో కొట్టుకుంటున్నారు ఆయన అని. వెంటనే డాక్టర్ గారు వచ్చి ఆక్సిజన్ మార్చి గదిలో ఆయన ఆక్సిజన్ గదిలోకి పెట్టి ఆక్సిజన్ ఎక్కించారు. మంచినీళ్ళు కావాలని అడిగితే ఇచ్చారు. మంచినీళ్ళు కావాలని సైగ చేశాడు. ఆయన మంచినీళ్ళు ఇచ్చారు. అతి కష్టం మీద నీరు తాగుతూ ఆయన ఒకటే అన్నారు, ఇంకా బాధపడకుండా నన్ను తీసుకుపో శ్రీనివాస అని వచ్చి రాని స్వరంతో, ఇంకెన్నాళ్ళు నన్ను ఈ కష్టపెడతావు, ఇంకా నన్ను తీసుకెళ్ళిపో అని అన్నాడు. అని ఒక్కసారి ఆ కళ్ళతో ఆ కళ్ళు అంటే మూసుకుపోయేటటువంటి కళ్ళతో కళ్ళమ్మన నీళ్లతో సావిత్రి గారు ఇంకా ఒక్కమారు అలా చూశారు. డ్యూటీ డాక్టర్ డ్రిప్స్ పెడుతూ మాస్టర్ మాట్లాడటం లేదు అంటూ వెంటనే డాక్టర్ అని గట్టిగా డ్యూటీ డాక్టర్ అడిచారు. డాక్టర్స్ వచ్చి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఊపిరి అందట్లా, ఊపిరి కొట్టుకుంటోంది. కానీ లాభం లేకపోయింది. సావిత్రి గారు ఒక్కసారిగా అలా నిశ్చేష్టులైపోయారు. 11/2/1974 ఘంటసాల మాస్టారు అనంత లోకాలకి వెళ్ళిపోయారు. ఏళ్ల తరబడి సంగీత ప్రియులను సంగీత సాగరంలో ఓలలాడించిన మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు యావత్ సంగీత ప్రపంచాన్ని దుఃఖసాగరంలో ముంచి అనంత లోకాలకి వెళ్ళిపోయారు. ఎంతో బాధాతత్వ హృదయంతో శరీరం కొట్టుమిట్టులాడుతూ చివరి దశలో ఆయన ఎంతో బాధతో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినా ఆయన పాటలు నిత్యనూతనమై వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆయన శరీరం వెళ్ళిపోయే ముందే ఆయన భగవద్గీతని ఆయన చూన్ చేయగలిగారు. అయితే ఆయన మంచం మీద ఉన్నప్పుడే 2-3 వచ్చి దొంగచాటుకు వచ్చి పాటలు కూడా పాడించుకున్నారు. అయితే ఈ పాటలు పాడించుకున్న ఏదో అతి కష్టం మీద ఆయన పాడాడు. అయితే భగవద్గీత స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఏ పాట నేను పాడను అని చెప్పేశాడు. మంచం మీద ఉన్నప్పుడే నేను ఏ పాట పాడనని అతి కష్టం మీద భగవద్గీత పాడాడు. ఆయన ఫిబ్రవరిలో కాలం చేస్తే ఏప్రిల్లో అది రిలీజ్ అయింది. అయితే ఇందులో గమ్మత్తైన విషయం ఒక మాట చెప్పాలి. భగవద్గీత ఆయన శ్లోకాలను ఆ ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చాలా చక్కగా బట్టి పట్టేవాడు. ఆ బట్టి పట్టి చదువుకుని పిల్లలకు అప్పచెప్పేవాడు. వాళ్ళ పిల్లల్ని పిలిచి అమ్మాయిలను పిలిచి, అమ్మా ఇది ఇందులో ఈ వర్డ్ ఇలా ఉందా లేదా, దీని అర్థం నీకు వద్దు, నేను పలికేది కరెక్ట్గా ఉందా లేదా చూడని అలా పలికి ఎంతో సాధన చేశాడండి. ఆయన సాధన చేసి ఆ భగవద్గీతను తీసుకొచ్చాడు. ఏదో వేళాకోళంగా పాడేసింది అంతే కాదు, ఎంత బట్టి పట్టేవాడు. ఒక శ్లోకాన్ని ఎన్నోసార్లు వల్లివేసేవాడు. వేదాన్ని వల్లివేసినట్టుగా అలా వల్లివేస్తేనే అలా భగవద్గీత ఈరోజు మన ముందు నిత్య నూతనంగా ప్రతి ఇంటా వికసిస్తోంది ఆ భగవద్గీత. అయితే ఈ భగవద్గీత విషయంలో అంతా అయిపోయింది. చివర 1 minute గ్యాప్ మిగిలిపోయింది.
అయితే ఆ భగవద్గీత రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, ఏమండి 1 మినిట్ ఉండిపోయింది, అన్ని శ్లోకాలు చెప్పేశారు మీరు, ఇంకొక మినిట్ ఉండిపోయింది, ఏం చెప్పాలంటే అంటే అప్పటికి ఇంకా కొంచెం హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాడండి. ఆ పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. హాస్పిటల్ నుంచి జాయిన్ అవ్వడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఇలా జరుగుతుంది. వెంటనే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడే ఆయన వెంటనే కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళందరినీ కారులో ఎక్కించి స్టూడియోకి తీసుకెళ్ళిపోయి అక్కడ తమసోమ జ్యోతిర్గమయ అనే దాన్ని ఆయన పెట్టించాడు. ఆ కోరస్గా వాళ్ళ పిల్లలే పాడారండి. వాళ్ళ పిల్లలు ఇంకా 4-5 పిల్లలు కూడా పాడించాడు చివరిలో. అసతోమా సద్గమయ అనేది ఆ పిల్లల కోరస్సు చివరిలో వస్తుంది. వాళ్ళ పిల్లలే పాడారు. ముఖ్యంగా డాక్టర్ శ్యామల ఘంటసాల గారు పాడింది కూడా అందులో మనకి వినిపిస్తుంది చివరిలో. అప్పటికి వాళ్ళకి అవగాహన లేదండి. 13-12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి అవగాహన లేదు అప్పట్లో వాళ్ళకి. అయితే ఏది ఏమైనా ఘంటసాల మాస్టారు ఒక అద్భుతాన్ని సృష్టించి ఈ ప్రపంచానికి వదిలినటువంటి అద్భుతమైన సందేశం, భగవానుడిచ్చినటువంటి సందేశాన్ని ఆ మధురామృతంతో మనకు పంచిపెట్టినటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఏదేమైనా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వెళ్ళిపోవడం, ఆ రోజుల్లో ఆయన అంత బిజీగా ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు పడికాపులు కాసి ఆయన గురించి ఉన్నవాళ్ళు కనీసం ఆయన చనిపోతే ఆయన సంస్మరణలు తెలియచేయటానికి, ఆ నివాళులు తెలియజేయడానికి ఒక్కరు కూడా ఆ రోజు పరిస్థితుల్లో రాలేకపోయారు. కొంతమంది స్వార్థపరులు కనీసం ఆయన శవదహనానికి కూడా ఆ పరిస్థితికి కూడా వచ్చి ఉండాల. ఎంతోమందికి ఆయన స్వరం పంచితే ఆ స్వరాన్ని తీసుకుని గొప్ప పేర్లు తెచ్చుకున్నటువంటి సినీ నటులు ఆ రోజు బహు తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెడితే ఉండేటటువంటి యాక్టర్లు మాత్రమే ఆ దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రాలా. ఎందువల్లంటే చెరువు ఎండిపోయిన తర్వాత చెరువుతో పనే ఉంది అనే పద్ధతిలోనే అక్కడ సాగిందండి. ఆత్మను ఏ ఆయుధాలు ఖండింపలేవు, అగ్ని దహించలేదు, నీరు దాన్ని తడపలేదు, గాలి ఈ ఆత్మను శుష్కింప చేయలేదు. ఆయన ఆత్మ భగవద్గీత ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆయన ఆత్మ ఉండి తీరుతుంది. అలాగే ఆయన పాటలు నేటికి నిత్య నూతనమై అందరింట్లోనూ అలా ఏరులాగా పారుతూనే ఉంటాయి. అంత చక్కటి స్వరం భగవంతుడు ఆయనకి ఇచ్చారు. ఈనాడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.